హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఫైనాన్స్. నేను మీ వాసవి ఆచార్య. ఈ రోజు డిస్కస్ చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు చక్రధర్ సార్ ఉన్నారు. హీస్ ఎ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ఫైనాన్స్ అడ్వైజర్. సార్ని వెల్కమ్ చేసి ఈ క్వశ్చన్స్ అన్నిటి మీద ఈరోజు మనం డిబేట్ చేద్దాం అనమాట. సో మీరు వీడియోని ఎండ్ వరకు చూస్తేనే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, ఎక్కడ తీసుకుంటే మనకి 20 years తర్వాత ఒక మంచి ఫండింగ్ అనేది మనకి రిటర్న్స్లో వస్తుంది అని చెప్పేసి వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎస్బీఐ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయడం మంచిదంటారా, లేకపోతే ఏమంటారు, మీరేం సజెస్ట్ చేస్తారు? ఏదైనా ఐపీఓస్ అనేసరికి ఏంటంటే చాలా మందికి ఒక క్రేజీ ఉంటుంది. ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసేస్తే మనకి ఏదైనా స్టాక్స్ కనుక తక్కువ దొరికితే అమాంతం మార్కెట్లు పెరిగినందువల్ల మనకి లాభం వస్తుంది అనుకుంటారు. కానీ ఐపీఓస్ వల్ల ఉంటాయంటే వచ్చిన 6 months బాగానే ఉంటాయి, కానీ మళ్ళీ తర్వాత వెంటనే పడిపోవడం జరుగుతుంది. ఐపీఓలో ఇంకొక చిన్న ఇబ్బంది ఏంటంటే అలాట్మెంట్ కావు. మనం పెడతాం, లాట్స్ కొనుక్కుంటాం, 25 ఒక లాట్ అండ్ 2 లాట్స్ మనం పెడతాం తర్వాత అమౌంట్ మనకి వస్తాయని గ్యారంటీ లేదు. సో అక్కడ మనం పెట్టి ఒక వెయిట్ చేసి ఒక 1 month 2 months వెయిట్ చేసే కన్నా ఆన్ గోయింగ్ లో పెట్టుకుంటే అమౌంట్ ఖచ్చితంగా అమౌంట్ పెరుగుతుంది. కాబట్టి మార్కెట్ బాగా డౌన్ లో ఉంది. జనరల్ గా ఏంటంటే మార్కెట్ చాలా డౌన్ లో ఉంది. మంచి మంచి స్టాక్స్ అనేవి కూడా తక్కువలో దొరుకుతున్నాయి ఇవాళ. కాబట్టి ఇట్లాంటి టైంలో కనుక రైట్ టైంలో మంచి స్టాక్స్ ఎప్పుడు కొనుక్కుంటే ఐపీఓ కోసం వెయిట్ చేయకుండా కొనేసుకుంటే అవి మనకు ఆటోమేటిక్ గ్రోత్ అనేది వస్తుంది. ఓకే, అంటే సార్ ఇప్పుడు తక్కువలో ఉన్న ఐపీఓస్ ని కొనుక్కుంటే సో మార్కెట్ ఎప్పుడు పెరుగుతుంది అని ఎస్టిమేట్ చేసుకోవచ్చు సార్? అంటే దీనికి పర్టికులర్ టైం అనేది ఏమన్నా ఉంటుందా? అంటే ఈ రోజు ఇన్వెస్ట్ చేసి రేపట్లోనే అలా కాదు కదా. కాదండి, కొంతమంది ఏమనుకుంటే ఈ రోజు ఇన్వెస్ట్ చేస్తే 1 month కే పెరిగిపోతుందా, 2 months కే పెరిగిపోతుందా అని ఆలోచిస్తే దానికి పర్టికులర్ టైం ఏమన్నా పెట్టుకోవచ్చు అంటారా మనం? ఇది యాక్చువల్గా ఏంటంటే ఒక మధ్యతరగతి వాళ్ళు కానివ్వండి, ఒక అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు తీసుకున్నా కూడా మనందరం పెట్టగలిగితే మాక్సిమం 1 lakh లేదా 10,000 50,000 2 lakhs పెట్టగలుగుతాం. ఐపీఓలో కావచ్చు, మామూలుగా షేర్లు కొనడం వల్ల కావచ్చు. ఒకవేళ మనం కొన్న 2 లక్షలు పెట్టినప్పుడు మార్కెట్లో ఏమైనా స్వల్పంగా పెరిగితే, సపోజ్ పెరిగింది అనుకుందాం, మనకి మాక్సిమం కొడితే 2,000 5,000 కంటే ప్రాఫిట్ రాదు. ఈ 2,000 5,000 కోసం ప్రాఫిట్ చూసుకోకుండా మనం అవి కనుక లాంగ్ టర్మ్ కోసం వెయిట్ చేయడం వదిలేస్తే, అంటే ఏదైనా మంచి మ్యూచువల్ ఫండ్స్లో కానివ్వండి, ఎస్ఐఎఫ్లో కానివ్వండి, లాంగ్ టర్మ్ కోసం కనుక వెయిట్ చేస్తే మనకి ఇప్పుడు వచ్చే 2,000 మనం ఆల్రెడీ ఎర్న్ చేస్తున్నాం. సో మనం ఎర్న్ చేస్తున్నప్పుడు సపోజ్ ఒక పర్ మంత్ ఒక మనిషి 30,000 ఎర్న్ చేస్తున్నాడు, 50,000 ఎర్న్ చేస్తున్నాడు. సో 50,000 ఎర్న్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ ఎర్నింగ్ చేస్తున్నప్పుడు ఈ వచ్చే తాత్కాలికమైన 2,000 పెద్ద అమౌంట్ కాదు, వచ్చినట్టు మనం వెంటనే ఖర్చు పెట్టేస్తాం దాన్ని. అవును సార్. సో కాబట్టి ఇప్పుడు ఈ రోజు కోసం ఆలోచించకండి, ప్యాసివ్ ఇన్కమ్ బిల్డ్ చేసుకోండి. మనకి ఎప్పుడైతే 60 years తర్వాత జాబ్ చేయడం ఆపేస్తామో, రెగ్యులర్ ఇన్కమ్ ఆగిపోతుందో, అప్పుడు ఇవన్నీ ఉపయోగపడాలి. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయండి. అన్నెసరీగా ఐపీఓస్ కోసం వాటి కోసం మీరు వెళ్ళి చేసేయకండి అని చెప్తుంటాం మేము జనరల్గా. సో ఇన్వెస్ట్మెంట్ చేయండి, ట్రేడింగ్ చేయొద్దని చెప్తాం. సో ట్రేడింగ్ అనేది ఒక మంచి పద్ధతి కాదు, ఇన్వెస్ట్మెంట్ ఒక మంచి పద్ధతి అని చెప్తాం. మేము లాంగ్ టర్మ్ కోసమే ఎక్కువ మంది ప్రోత్సహిస్తుంటాం. లాంగ్ టర్మ్ లో ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారో వచ్చారో 15 years 20 years వాళ్ళే ఎక్స్ట్రాఆర్డినరీ రిటర్న్స్ అయితే చూశారు. ఓకే, అంటే సార్ ట్రేడింగ్ లో సక్సెస్ రేట్ అనేది ఎంత ఉందంటారు సార్? చాలా తక్కువ ఉంటుందండి, చాలా మంది తెలియదు. యాక్చువల్గా మా దగ్గర ఒక క్లయింట్ వచ్చారు, వాళ్ళ బాబుని తీసుకొని వచ్చారు. ఆ పిల్లాడికి ఏంటంటే బాగా మంచి ఇంటెలిజెంట్, మంచి టాలెంట్ ఉంది. అతను మంచి కాలేజ్లోనే బీటెక్ కంప్లీట్ చేశాడు. డైరెక్ట్గా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఇచ్చేసారు, జాబ్ ఇచ్చేస్తారు ఆయనకి. సో 2 years జాబ్ చేసిన తర్వాత అబ్బాయికి ఏం కలిగిందంటే, నేను కొంచెం సేవ్ చేసి ఒక 5 lakhs అమౌంట్ పెట్టిన తర్వాత జాబ్ అనేద్దాము. వారన్ బఫెట్ కానివ్వండి, లేకపోతే మన రాకేష్ జుంజున్వాలా ఉన్నారు, మన ఇండియన్ పెద్ద మోస్ట్ నోన్ పర్సన్ అనమాట ట్రేడింగ్ లో. ఆయన రాకేష్ జుంజున్వాలా స్టోరీ ఏంటంటే, ఆయన 5,000 తో స్టార్ట్ చేసి కొన్ని 5,000 కోట్లు సంపాదించాడు. సో ఇతను బీటెక్ కుర్రాడు ఏంటంటే, నేను ఎందుకు చేయలేను అలాంటి పని, ఆ రోజుల్లో ఆయన 5,000 పెట్టాడు కాబట్టి నేను 5 లక్షలు పెడతాను, పెట్టి F1 నేర్చుకుంటాను. అతను ఒక ట్రైనింగ్ లీడర్ దొరికాడు, అతను ఏమో అమెరికాలో ఉంటాడు. అతను సర్టిఫికేషన్ పొందాడు అక్కడ F&O మీద, సర్టిఫైడ్ అతను. సో అతను చెప్పాడు, నేను ఇండియాలో ఉంటే చేయలేకపోతున్నాను, ఎందుకంటే నాకు పడుకునే టైం కదా, మనకి ఇండియాలో ట్రేడింగ్ మార్కెట్ అంటే అమెరికాలో పడుకునే టైం అది. సో కాబట్టి నీకు కొన్ని హింట్లు ఇస్తుంటాను, నువ్వు దాన్ని ఫాలో అవుతుంటూ అని కొంచెం బ్రెయిన్ వాష్ చేశాడు. ఈ అబ్బాయి చేశాడు, ఉన్న జాబ్ పోగొట్టుకుని ఒక 5 lakhs పట్టుకొచ్చాడు, పెట్టి మార్కెట్లో పెట్టి 3 months కష్టపడినా కూడా మొత్తం జీరో అయిపోయింది 5 lakhs. సో అతను 2 years సేవింగ్స్ కాస్త జీరో అయిపోయింది. సో ఇప్పుడు వాళ్ళ ఫాదర్ పట్టుకొచ్చి మోటివేట్ చేయించండి మా అబ్బాయిని, ఇలా అవ్వదు, ఇలా ఇది ఒకవేళ ట్రేడింగ్ లో కనుక సక్సెస్ఫుల్ అయ్యి అందరూ కనుక పర్ మంత్ 30,000 40,000 సంపాదిస్తే ఇంకా బీటెక్ చదవాల్సిన అవసరం లేదు, ఉద్యోగాలకి ఎత్తుకోలేదు, అందరూ ల్యాప్టాప్ వేసి కూర్చోవచ్చు. కాబట్టి అది అయ్యే పని కాదండి, పాసిబిలిటీ అయితే లేదు. ఎప్పుడైనా చూడండి, ఒక కాల్ అంటారు, అంటే మార్నింగ్ ఎప్పుడు మనం 9:30కి స్టార్ట్ అవ్వాలి, మార్కెట్ టైమింగ్స్ ఆ రోజు డెసిషన్ తీసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు మార్కెట్ పెరుగుతుందా పడుతుందా అంతే ఉంటుంది. సో మార్కెట్ ఒకవేళ పెరుగుతుంది అనుకుందాం, సపోజ్ ఇవాళ
మనం ముందే కొనేయాలి, బై చేయాలి. ఫైన్. బై చేసి ఈవినింగ్ కల్లా దాన్ని సేల్ చేయాలి. అంటే మనం లోలో కొన్నాం, హైలో అమ్మాం, ప్రాఫిట్. సపోజ్ ఇవాళ మనం అనిపించింది మార్కెట్ పడిపోతుంది, ఏషియన్ మార్కెట్స్ అన్ని పడుతున్నాయి, ఇవాళ భారీగా పడుతుంది అనుకోండి, ఫస్ట్ సేల్ చేసేయాలి, ముందే అమ్మేయాలి, తర్వాత ఈవినింగ్ దాన్ని మళ్ళీ బై చేయాలి. అంటే హైలో అమ్మాం, లోలో కొన్నాం, మళ్ళీ ప్రాఫిటే. సో ఇది వినడానికి చాలా ఈజీ ఉంటుంది, సింపుల్ అనుకుంటాం, ఇంతే కదా. మీరు చెప్పేది కూడా నాకు అలాగే అనిపిస్తుంది మార్కెట్ కదా, జస్ట్ మనం గెస్ చేయడమే, వాళ్ళ మార్కెట్ పెరుగుతుందా తగ్గుతుందా, అంతే. ఆ గెస్ మీద మనం తీసుకోవాల్సిన యాక్షన్ ఉంటుంది. పెరుగుతుంది అంటే బై చేద్దాం, పడుతుంది అంటే సెల్ చేద్దాం, అలా ఈజీ అనుకుంటాం. అవును సార్. ఒకవేళ దీని ఒక కాల్ అనుకుంటే, బయ్యా ఆర్ సెల్ ఏదో ఒక కాల్ అనుకుంటే, ప్రతి 10 కాల్స్లోనూ 0 to 3 ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, అంటే ఇప్పుడు నేను నేర్చుకుంటున్నాం, మనకేం తెలియదు దీని గురించి, ఓనమాలు తెలియవు, అడుగు పెట్టాం, 3 to 5 years వాళ్ళకి ఏంటంటే అవుట్ ఆఫ్ 10 కాల్స్ కేవలం 3 సక్సెస్ అవుతాయి, 7 పోతాయి. ఓకే. ఒక 3 to 5 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత, ఇందులో నలిగి బాగా నేర్చుకున్న తర్వాత 50 ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎవ్రీ 10 కాల్స్లో 5 కట్ అవుతాయి, 5 రాంగ్ అవుతాయి. ఓకే. ఓవర్ అండ్ అబౌవ్ 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, అంటే 7 years 8 years నుంచి బాగా ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే అవుట్ ఆఫ్ 10 7 కట్ అవుతాయి, 3 వాళ్ళకి పోతాయి. సో కాబట్టి మన సక్సెస్ రేషియో అనేది ఎప్పుడు మన బోర్డ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది తప్ప, ఇప్పుడు చాలా మంది మనం ఒక 10,000 కట్టి క్లాసెస్కి వెళ్తే మనకు వచ్చేస్తుంది అనుకుంటారు. ఇది కంట్రోల్ సి కంట్రోల్ వి కాదు, కాపీ పేస్ట్ కాదు. ఇప్పుడు నేను ఒక 1 lakh ఇచ్చిన మాత్రాన అతని బ్రెయిన్ నాకు వచ్చేది అంతే. బోర్డ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీద రావాలి. మీరు ఎప్పుడైనా గమనించాలి, ఎవరైతే ట్రేడింగ్ ఇస్తున్నారో ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ మీద వాడండి, ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించండి చేస్తున్నారో, వాళ్ళకి ఒక క్వశ్చన్ అడిగితే మీరు ఎన్నాళ్ళ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు అంటే మినిమం 15 ఏళ్ళు చెప్తారు. 15 years మినిమం ఎక్స్పీరియన్స్ అందరికీ ఉంటుంది. సో వాళ్ళకి 15 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళకి అంత కమాండ్ వచ్చింది కాబట్టి సబ్జెక్ట్ మీద ఇంకో 10 మంది చెప్పగలుగుతున్నారు. సో మీకు కూడా ఆ లెవెల్ ఆఫ్ రావాలి అంటే మీకు 15 ఏళ్ళు పడుతుంది. అందుకని డే 1 నుంచి అంత మనకు వచ్చేస్తుంది అనుకోవడం అనేది అది భ్రమ కాదు. కాబట్టి మీరు జాబ్ చేయండి, సైడ్ 1 or 2 hours మీరు స్పెండ్ చేయండి అంతే. బట్ డోంట్ థింక్ దట్ ఇట్స్ ప్యాసివ్ ఇన్కమ్ ఫ్రమ్ డే 1. డే 1 నుంచి మనకి పెద్ద ఇన్కమ్ వచ్చేస్తుంది కాదు. మీకు కూడా 7 years తర్వాత మెల్లమెల్లగా ఆ రిటర్న్ అనేది కనిపిస్తుంది. సో 7 years స్ట్రగుల్ అనేది అందరూ పడాల్సిందేనండి. అది అంటే ఇప్పుడే నేర్చుకుంటాం, ఇప్పుడే స్టార్ట్ చేస్తామంటే అవ్వదు. మనం 30 years మొదలు పెట్టామంటే మీరు మైండ్ లో పెట్టుకోవాలి, ఇది నా 40 years వచ్చిన తర్వాత ఇన్కమ్ అంతే. ఇప్పుడు మర్చిపోవాలి, అంతే, నేర్చుకోవాలి, కంపల్సరీ నేర్చుకోవాలి. మేము చాలా మంది చెప్పేది ఏంటంటే, మీరు డబ్బులు పోగొట్టుకోకండి, మీరు ఒక పేపర్ పెన్ తీసుకోండి, వర్చువల్ గా ట్రేడ్ చేయండి. వర్చువల్ గా ఏంటంటే ఒక పేపర్ తీసుకుంటాను, పెన్ తీసుకుంటాను, ఇవాళ నా మైండ్ లో ఉంది మార్కెట్ పెరుగుతుంది అని, ఆ మైండ్ లో పెరుగుతుంది రాసుకున్నాను. వాళ్ళు ఏంటంటే ఇండెక్స్ మీద ట్రేడ్ చేస్తారు జనరల్ గా, లేదా ఒక స్టాక్ మీద ట్రేడ్ చేస్తుంటారు. ఆ స్టాక్ మీ మైండ్ ఏదో అనుకున్నారో పేపర్ మీద పెట్టండి, ఈవినింగ్ గా తెలుస్తుంది మీరు కరెక్టా, మీరు తీసుకున్న గెస్ కరెక్టా రాంగ్ తెలుస్తుంది. ఇక డబ్బులు పోవట్లా, కేవలం పేపర్ మీద చేసుకుంటున్నాం అంతే. మనకు వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటూ మాత్రమే ఎప్పుడు మనకి కాన్ఫిడెన్స్ వస్తుందో, ఓకే నేను ఆల్రెడీ పేపర్ మీద పెట్టాను, కరెక్ట్ అయింది, ఆ టిక్ కొట్టుకుంటున్నారు అనుకోండి, 10 times మీరు కరెక్ట్ గానే కొట్టారంటే మనకు జమ్, అప్పుడు మనీ పెట్టండి. అందుకే ముందే మనీ పెట్టి పోగొట్టుకున్న తర్వాత అటు ఇటు చూడాలి తప్ప మనీ రాదు. మనీ అయితే గాన్ ఫర్ ఎవర్. కాబట్టి వర్చువల్ గా చేయండి ట్రేడింగ్. ఎక్స్పీరియన్స్ లేకపోతే ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నంత మాత్రం స్ట్రగుల్ అవ్వాల్సిందేనండి. ఈ ఉద్యోగం మానేసి వెంటనే రేపటి నుంచి మొదలు పెడదాం అని చెప్పి ఆ థాట్ అయితే. సో ఉద్యోగాలు మానేసి అయితే ఇవన్నీ ఇవే అని కూర్చుంటే మాత్రం 2 లాస్ అయిపోతాం. అండ్ టైం, ఏజ్ కూడా మనం లాస్ అయిపోతాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్.